నా నిండు వందనాలు చెల్లిస్తాను. అందరికి వందనాలమ్మా. అందరూ బాగున్నారా? చెప్పాలి హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నామయ్యా. 2026 సంవత్సరం వాళ్ళు ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొద్ది నిమిషములు మరి వాక్యాన్ని విందాం. చలి పెడుతుందమ్మా. చలి పెడుతుందంటే 10 నిమిషాల వాక్యం చెప్తా. చలి పెట్టలేదంటే కొద్ది నిమిషాలు ముందుకు వెళ్ళాం. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. చాలు, దయచేసి తల ఉంచుదాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఈ స్థలములో ఆత్మతో సత్యముతో అయ్యా నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. మీరే మహిమ పొందినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా మధ్యాహ్న పరిశుద్ధాత్ముడా ఇంకా మీరు బలంగా సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మరి ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినామయ్యా. వాక్యమైన దేవుడా, మరి నాతో వచ్చిన వారితో దూరాన సమీపాన ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని నీ పాదాలు పట్టుకొని వేడుకొనిచున్నాము తండ్రి. అయ్యా నిలబడి ఉండగానైనా మరి నాకైతే తండ్రి మాట్లాడటకు శక్తి చాలదు. యెరెమీయా నోట నీ మాటలు ఉంచినట్లు నా నోట నీ మాటలు ఉంచి ప్రభువా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగల చెవులు, గ్రహింపగల మనస్సు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో మరి మోసే తదనంతరము యెహోషువ మరి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి తీసుకొని పోయేటప్పుడు మార్గంలో వారికి మరలా యోర్దాను నది ఎదురొచ్చింది. ఆ నది దాటి వాళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి. ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడే స్వతహాగా మాట్లాడుతూ ఏమంటున్నాడు? రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ అందరి జీవితంలో కూడా ఈ సంవత్సరం దేవుడు అద్భుతములు చేయునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక, నూతన క్రియ జరిగించునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరినీ ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరి మన జీవితంలో కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎలాంటి అద్భుత కార్యాలు మరి దేవుడు చేయబోతున్నాడో ఒక 3 మాటలు చూసుకుందాము. చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము. దమస్కు వశమునున్న సిరియా దేశంలో దండును ఉంచగా సిరియన్లు దావీదునకు కప్పము చెల్లించుతూ దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తాం అందరం దయచేసి. ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఇక్కడే ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్యములో మరి దావీదు కంట దేవుడు ఎక్కడికి పోయినను
దేవుడు తోడున్నాడంట. ఏ ఊరికి వెళ్ళినా, ఏ కొండకు వెళ్ళినా, ఏ లోయలకు వెళ్ళినా, ఏ శత్రు పైన యుద్ధానికి వెళ్ళినా కానీ దావీదు జీవితంలో అపజయం చూడలేదు. ఎక్కడికి వెళ్ళగానే జయాన్ని పొందుకున్నాడు. కారణం ఏమిటాయా అంటే యెహోవా అతనికి తోడున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుంటే మనం ఎక్కడికి వెళ్ళగానే విజయాన్ని పొందుకుంటాం. వాక్యం అంటుంది కదా, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు నాతో అంటుకట్టుకొని ఉంటేనే మీరు ఫలిస్తారు, నాకు వేరే ఉండి మీరేమి చేయలేరు. కనుక దేవుడు దావీదుకు తోడుగా ఉండడం ద్వారా తన జీవిత కాలం అంతా ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే అపజయం చూడలేదంటండి. ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ హెబ్రోనులో 7 సంవత్సరాలు సేవ చేసినాడు. సిరియనులు, ఫిలిస్తీన్లు, హివ్వీలు, కనాయనులు, పెరిచీలు ఎంతమంది శత్రువులు వచ్చినా దావీదును కనీసము కదపలేకపోయారు. కారణం ఏమిటంటే దావీదుకు దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. చెప్పు, మీ పక్కన వాళ్ళని చూసి చెప్పు, ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు తోడునుడు గాక అని చెప్పండి. ఇష్యూ ఆపినరు కాదు, ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడును గాక. ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడండి. ఎప్పటి నుంచి అంటే బాల్యం నుంచి దేవునికి ఇష్టానుసారంగా. అందుకే బైబిల్లో ఎవరికి ఇవ్వని బిరుదు దావీదుకి ఇచ్చినాడు, నా హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. నా మనస్సుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూలోకంలో అంటే దావీదని సాక్షాత్ దేవుడు ఒప్పుకున్నాడు. మనం అంటాం కదా, నీ హృదయంలో ఎవరున్నారు అంటే నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా కొడుకు అంటే చాలా ఇష్టం, నాకు లేక లేక ఒక్కడొక్కడు పుట్టాడు, నా కొడుకు అంటే నాకు ప్రాణం, గుండె వచ్చి వాడే ఉంటాడంట. ఎవరుంటారమ్మా? మన ఇంటి వారే ఉంటారంట. కానీ దేవుడు అంట, ఆయన హృదయానుసారుడు అంట, దావీదంట ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు తోడుండి. ఎందుకంటే ఆయనకు ఉన్న ఆపదలు అనేకంగా ఉన్నాయి. ఇంటిలో మామ ధర్మతాడు అసూయతో, అరే నిన్న కాక మొన్న వచ్చి అప్పుడే వీనికి పేరు వచ్చింది, నాకేమో 1000 స్తోత్రాలు అంటారు, వీనికి 10,000 స్తోత్రాలు అంటున్నారని నాటి నుంచి విషపు చూపు చూశాడంట దావీదును. ఒక పక్క మామ ధర్ముతున్నాడు, ఒక పక్క బయట శత్రువు ధర్ముతున్నారు. సరే, లోకంలో ఉంటే నాకు ఆపద ఉంటుందిలే, దేవుని మందిరంలో ఉంటే కాపుదల ఉంటుందని దేవుని మందిరంలోకి వెళ్తే, దేవుని మందిరంలోకి వచ్చి సౌలు అంట చాలా మంది యాజకులను, సేవకులను చంపేసినాడు. అంటే దావీదుని ఎక్కడ కుదార్థంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండడం లేదు. సౌలు ఆయనకేమైందంటే దురాత్మ పట్టింది. అందుకు దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు తోడుండి ఆయన కాపాడుతూనే ఉన్నాడంట. కారణం ఏమిటంటే దావీదు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు, ఆయనకు హృదయానుసారంగా జీవించాడు, ఆయన అడుగుజాడలో జీవించాడు. ఆయనకు వ్యతిరేకంగా జీవించకుండా ఆయన మాట ప్రకారం, ఆయన మార్గంలో నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించినందుకు దేవుడంట దావీదు బతికినంత కాలము అపజయం చూడలేదంటండి. దావీదు పేరు చెప్తేనే శత్రువు భయపడిపోయేవారు. ఫిలిస్తీన్లు భయంకరమైన శత్రువులు. వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు అంటున్నారు, అవతల ఎవరు వస్తున్నారు, వారితో ఎవరు వస్తున్నారు, దావీదు వస్తుంది. దావీదుతో మనం యుద్ధం గెలవలేమయ్యా, ఎందుకంటే ఆయనకు యెహోవా సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు, సజీవుడైన దేవుడు ఆయనకు తోడున్నాడు. ఆయన బాహు ఆయన పైన ఉన్నది, ఆయనతో మనము పోరాడి గెలవలేమని చెప్పేసి శత్రువు దావీదు పేరు చెప్పగానే వెళ్ళిపోయేవారంట. హల్లెలూయా. ఈరోజు అపవాదికి యేసే పేరు చెప్తేనే పడిపోతారంట, మన సైన్యమే కూలిపోతారంట. కనుక ఈరోజు మన జీవితంలో కూడా 2025 సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడున్నాడు. హల్లెలూయా. కరెక్టా కాదమ్మా? పనికి వెళుతున్నారు మీరు, పొలం పనికి, ఉద్యోగానికి వెళ్తున్నారు, పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పొలంలో పని చేయడానికి వెళ్తున్నారు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని స్తుతిస్తున్నారంటే కారణం దేవుడు దావీదుకు ఎక్కడికి వెళ్ళినా ఎలా తోడున్నాడో మనందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా తోడున్నాడు మనకు.
హల్లెలూయా. వివాహాలకు వెళుతున్నాము, శుభకార్యాలకు వెళుతున్నాము కదండి. ఆ ఊరికని ఈ ఊరికని ఎక్కడంటే అక్కడ ప్రయాణాలు చేస్తున్నాం. ఎక్కడికి పోయినా కానీ మన పాదాలకు రాయి తగలకుండా దేవుడు ఎత్తి పట్టుకుంటున్నాడు. అందుకే ఇంకా సజీవులుగా మనము కూర్చొని దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. చూద్దాం మరొక మాట, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11, 12 వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. మనమంట ప్రయాణం చేసేటప్పుడంట దేవుని యొక్క బిడ్డలకంట దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట దేవదూతలకు, నా బిడ్డలు సంభవర ప్రాంతం నుంచి నంద్యాలకు వెళుతున్నారు, సంభవర ప్రాంతం నుంచి కర్నూలుకి వెళ్తున్నారు, సంభవర ప్రాంతం నుంచి ఆళ్ళగడ్డకి వెళ్తున్నారు. వాళ్ళ ప్రయాణం అంతా పాదాలకు రాయి తగలకుండా నువ్వు ఎత్తి పట్టుకో అని చెప్పేసి దేవదూతలకు దేవుడు ఆజ్ఞ అంటే పాటించాలంగా ఒక ఆర్డర్ ఇచ్చేశాడంట. మన పాదాలకు రాయి తగలకుండా ఈ రోజు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. హల్లెలూయా. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనికి కాపాడుచుండెను అనే వాక్యములో దావీదు ఆ పేరు తీసి ఆ దావీదు పేరున్న చోట మన పేరు పెట్టుకొని నేను ఎక్కడికి పోయినను చెప్పండి అమ్మా నాతో పాటు, నేను ఎక్కడికి పోయినను ఇక్కడ హృదయం మీద చేయి వేసి, నేను ఎక్కడికి పోయినను, నా కుటుంబం ఎక్కడికి పోయినను, నేటి వరకు దేవుడు నన్ను కాపాడుచుండెను. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. పోయిన ఒక 10 రోజుల క్రితం మరి రుద్రవర ప్రాంతంలో ఉదయకాల ఆరాధన అయిపోయింది. 7-8 గంటలప్పుడు ఆ గ్రామంలోనే వేరే కుటుంబీకులు మరి ప్రార్థన చేయడానికి మరి నన్ను మా మామను దైవసేవకులు పిలిస్తే వెళ్ళాం. ఇలా ఇంటిలో ప్రార్థన చేసినాము. ప్రార్థన చేసి ఇంకా వచ్చేసినాం. ఇంకా మామ నంద్యాలకు వెళ్తాను, బస్సు ఎక్కిద్దురా అంటే బస్సు ఎక్కించడానికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే అక్కడ 2 స్టాపులు ఉంటాయి, ఈ స్టాప్ వద్దయ్యా మెయిన్ స్టాప్కి వెళ్దాంపా, అక్కడ ఎక్కిద్దు బస్సు అని. సరే అని చెప్పేసి వెళ్తున్నా. ఆ రుద్రవారంలో కొన్ని రోడ్లు ఎలా ఉంటాయంటే ఎప్పుడు నీళ్ళు వాడుతూనే ఉంటాయి, నీరు ఎప్పుడు వాడుతూనే ఉంటాయి రోడ్ల మీద. అర్థం కాదు వర్షాకాలమా ఎండాకాలమా శీతాకాలమా అని. మన రోడ్లు అన్న కొంచెం నీట్గా ఉన్నాయి, సంబారం రోడ్లు. ఆ ఊర్లో ఏందో ఎప్పుడు వాడుతూనే ఉంటాయి నీళ్ళు అని చెప్పేసి ఆ బస్ స్టాప్ నుంచి ముందు బస్ స్టాప్కు మరి మామను బస్సు ఎక్కిద్దామని వెళ్తున్నా. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఎలా పడిపోయాను, బైక్ మీద నుంచి ముందు టైర్ స్కిడ్ అయిపోయింది, అదుపు తప్పి పడిపోయాను. ఇక్కడ నుంచి దాదాపుగా అక్కడ దాకా బైక్ ఈడ్చుకుంటూ వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని లేపినారు. బట్టలంతా తెల్ల బట్టలు అంతా దుమ్ము కొట్టుకొనింది. వాళ్ళు వచ్చి భయపడుతున్నారు, అయ్యా ఈ హాస్పిటల్ ఉంది రండి అయ్యా ఎత్తుకుంటామని చెప్పేసి ఒకటి కాలు పట్టుకుంటారు, ఒక చేయి పట్టుకుంటారు, ఇంజక్షన్ వేయించుకుంటారంటే కాలు ఇరిగిందో చేయి ఇరిగిందో అని చెప్పేసి నన్ను మామను ఎత్తి పట్టుకుంటుంటే మేము లేచి వెంటనే ఒక మాట చెప్పాం, మాకేం కాలేదయ్యా, ఇంత భారీగా కింద పడినా కానీ శరీరంలో ఇంత గీత కూడా పడలేదండి, ఇంత చిన్న గీత కూడా పడలేదు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం చేసినది ఎవరండి? మనిషి కాదు, అధికారి కాదు. అధికారి అయినా కానీ ప్రమాణాలు చేసి మర్చిపోతారు అధికారులకు ఎక్కినాక. దేవుడు మాత్రం ఒక్కసారి వాగ్దానం చేస్తే అస్సలు మరవడు. పాదాలకు రాయి తగలకుండా అంట దేవదూతలు ఏం చేస్తాయంటమ్మా, ఎత్తి పట్టుకుంటాయంట. ఎత్తి పట్టుకునే మా ఇద్దరిని. హల్లెలూయా. చిన్న దెబ్బ కూడా తగలేదు. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చింది, నిజమే కదా, ఈ సంవత్సరం అంతా ఎంతగానో నేను నా భార్య 2 పిల్లలను తీసుకొని ఇక్కడ సంభవారం నుంచి రుద్రవర ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా దూరం. సిరివెల్ల నుంచి అదంతా అడవి ప్రాంతం, రోడ్డు కూడా సరితండదు. ఒక్కరోజు కూడా పాదాలకు రాయి తగలేదు మాకు. అంతగా దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క 2026 సంవత్సరంలో కూడా ఎక్కడికి వెళ్ళగానే దేవుడు మనల్ని మన కుటుంబాలని కాపాడును గాక,
కాపాడునుగాక, కాపాడునుగాక. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు మనము కూడా దేవుని విడిచిపెడుతుంటాం కదండి. ఏందబ్బా ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, ఎంత భక్తి చేస్తున్నా కానీ నా జీవితంలో ఈ ఆశీర్వాదాలు నేను చూడడం లేదు అని చెప్పేసి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన మానుకుంటాం, దేవుని మందిరాన్ని విడిచిపెడతాం, భక్తి జీవితాన్ని విడిచిపెడతాం. కానీ ఒక సమయంలో మనకున్న శ్రమలు సమస్యలను బట్టి దేవుని అంట మనం విడిచిపెడతామంట, కానీ దేవుడు అంట మళ్ళీ ఎప్పటికీ విడిచిపెట్టాలంట. హల్లెలూయా. చదువుదాం ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెహోవా మిమ్మును తనకు జనంగా చేసుకొనుట ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరినంట? తన జనులను, దేవుని యొక్క బిడ్డలను, యేసే రక్తల కడగబడినటువంటి బిడ్డలనంట దేవుడంట యుగ సమాప్తి వరకు తోడుంటాడంట. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో చదివితే చివరి వచనంలో యుగ సమాప్తి వరకు, చివరి వరకు అంట దేవుడంట మనల్ని విడిచిపెట్టడంట. హల్లెలూయా. కానుక సమయంలో ఇంటి వారు మనల్ని విడిచిపెడతారు. కొన్ని కుటుంబాల్లో తల్లిని కుమారుడు విడిచిపెడుతుంటాడు, భర్తను భార్య విడిచిపెడుతుంటారు, స్నేహితులు విడిచిపెడుతూ ఉంటారు. కడుపున పుట్టిన కొడుకే ఒక చక్కటి ప్రయోజకుడైన తర్వాత వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు విడిచిపెడతారు. కానీ దేవుడంట నీ తల్లి మరచినా తండ్రి మరచినా నేను నిన్ను మరవను, విడువను, ఎడబాయనన్నాడు. ఎడబాయనంటే దూరం కూడా కాదంట. యోబును అందరూ విడిచిపెట్టినారు కదమ్మా. యోబును కట్టుకున్న భార్య కూడా వదిలేసిపోయింది, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కారణం ఏంటి? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ 2026 సంవత్సరంలో మనకు, మన కుటుంబానికి ఎక్కడికి వెళ్ళే దేవుడు తోడుండి ఆయన విడవకుండా, ఎడబాయకుండా చివరి వరకు మనల్ని, మన కుటుంబాలని తన అరచేతిలో చెక్కుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం 2వ మాట. ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండం 21వ అధ్యాయము 16 నుంచి 20 వచ్చామో చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం 16. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి చేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమొచ్చిందమ్మా? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి చేత పట్టుకొనుము, గొప్ప జనంగా చేసేదనని ఆమె తనను తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి నిద్రవేత్తలందరూ హల్లెలూయా. అర్థమవుతుంది అమ్మా నేను అడిగేది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ మాట ఏమిటంటే 2025 సంవత్సరంలో, ఇది నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. నమ్మితే మీరు మహిమను చూస్తారు. హల్లెలూయా. 2025 సంవత్సరంలో ఎవరైతే ఏ దాహం కొని జీవించారో 2026 సంవత్సరంలో దాహాన్ని నా దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో హాగరు కుమారుడు కనపడుతున్నారు. వాళ్ళకు సమస్య వచ్చింది. మరి ఎంతో నమ్మకంగా అబ్రహాము శారమ్మ కుటుంబంలో ఒక దాసిగా వెళ్ళి హాగరు తల్లి మరి పని చేసి
మరి ఒకానొక సమయంలో శారమ్మ అనుమతితోనే మరి యొక్క భార్య భర్తల సంబంధం కలిగి మరి అబ్రహాం గారు అదేవిధంగా హాగరు తల్లి ఏకమై జీవించినప్పుడు వారికి ఒక సంతానం కలిగింది. ఆ సంతానం ఇస్మాయిల్. వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు శారమ్మ తల్లికి కొంచెం అసూయ వచ్చింది. శారమ్మ తల్లికి కొంచెం అసూయ కలిగింది. అరే, నాకు ఇంకా కొడుకే పుట్టలే, కూతురు పుట్టలే, ఈ ఆస్తికి వీడే వారసుడు అవుతాడేమో, ఈ ఇంటికి వీడే వారసుడు అవుతాడేమో, వీడిని ఎలాగైనా సరే వీడిని తల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి ఆ యొక్క శారమ్మ తల్లి ఆలోచన చేసి అబ్రహాం గారితో మాట్లాడి ఆ యొక్క హాగరును కుమారుని ఇంటి నుంచి వెళ్ళగొట్టు అని చెప్పేసి శారమ్మ తల్లి చెప్పగా అబ్రహాం తండ్రి ఏం చేశాడంటే హాగరును తన కుమారుడు ఇస్మాయిల్ను ఒక నీళ్ళ తిత్తిచ్చి కొద్దిగా ఆహారం ఇచ్చి ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అరణ్యములో కుమారుని తీసుకుని ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే మరి దప్పికైన 10 సార్లు నీళ్లు తాగుతూనే ఉన్నారు. ఆకలైనప్పుడు ఆహారం తిన్నారు, అన్నం అయిపోయింది. అరణ్యములో ఎడారిలో నీరు కూడా అయిపోయింది. ఎడారిలో మనకు చికెన్ దంబినా దొరకకపోయినా బాధ లేదు, కానీ నీళ్ళ బాటిల్ కావాలి. ఏం కావాలమ్మా? నీరు కావాలా. నీరు కూడా లేదు. ఆమె అనుకుంది, నా పని అయిపోయింది, నేను చనిపోతా, నా కొడుకు కూడా చనిపోతాడు. ఎందుకు? నీరు లేదు, ఎండకు అల్లాడి నా కొడుకు కూడా చనిపోతాడు అని చెప్పేసి ఒక పొదలో ఆ పిల్లవాడిని పడేసి ఆ పిల్లవాడు అక్కడ పడేసి ఆ తల్లి ఎదురుగా కూర్చొని ఒకటే బాధ. 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తే ఈరోజు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్నది ఒక్కడే కొడుకు, ఈ కొడుకు చనిపోతున్నాడు కొద్ది క్షణాలలో అని చెప్పేసి ఆ తల్లి కన్నీరు గార్చుకుంటూ దేవునికి మొరపెడతాడు. వాక్యం స్పష్టంగా అంటుంది, పిల్లవాడిని మొర కూడా దేవుడిన్నాడంట. హల్లెలూయా. ఆ పిల్లవాడు మొర పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా, దప్పిగా అవుతుందయ్యా, ఈ పొదలో నేను చిక్కుకోనున్నానయ్యా, నా పరిస్థితి ఏమిటయ్యా అని చెప్పేసి పిల్లవాడు మొర పెడుతున్నాడు. పిల్లవాడి గురించి తల్లి మొర పెడతాడు. ఈరోజు మరి ఎందుకో మరి చెప్పాలని చెప్పేసి కొంచెం ఆత్మ ప్రేరేపణ. మరి కర్నూలు ప్రాంతంలో కూడా మరి మన గ్రామం నుంచి ఒక పిల్లవాడు ప్రసన్న కుమార విజయ్ కుమార్ బిడ్డకు మరి అనుకోకుండా హాస్టల్లో ఒక గాయమై తలకు బిడ్డ కోమాలు ఉన్నాడు. మరి ఆ బిడ్డ అలా బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఎదురుగానే తల్లి కూర్చొని ఎంత దుఃఖపడుతుంటుందేమో. ఇన్ని రోజులు ఇంత కాపాడుకుంటూ వచ్చిన 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేస్తే నా కొడుకు పరిస్థితి ఏంటి, ఇలా అయిందని చెప్పేసి ఆ తల్లి కూడా ఎంత కన్నీరు గారుస్తుంటుంది, ఎంత మొర పెడుతుంటుంది దేవునికి. ఇక్కడ హాగరు తల్లి పరిస్థితి అలాగే ఉంది. దేవుడంట ఆకాశము నుంచి దేవుడు హాగరుతో మాట్లాడినాడు. హల్లెలూయా. ఒకటే మాట, హాగరు ఏమొచ్చిందమ్మా నీకు, ఎందుకు భయపడుతున్నావు, ఏమైంది నీకు? ఎంత బాగా అడుగుతున్నాడు కదా, హాగరు నీకేమొచ్చిందమ్మా, ఏమైంది నీకు, నీ బాధ ఏమిటి, నీ సమస్య ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ లోకంలో మనం అలా అడిగేవారు ఉన్నారమ్మా. మనల్ని మన కుటుంబం ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, దూరాన్ని నిలబడి నవ్వుతుంటారు. జరగాల, ఈయనకి కుటుంబానికి సిగ్గు రావాలా, అనుభవించాలా, నేను నాశనమైన వీడు నాశనం కావాలని చెప్పేసి నాశనాన్ని కోరేవారే కానీ మన బాగు కోరేవా మనుషులు ఎవరు లేరు. మాట్లాడవచ్చు మనతో గంటల తరబడి, నిద్రలు మానుకొని తిండి మానుకొని మనతో గంటల కొద్దీ మాట్లాడవచ్చు, కానీ మన బాగు కోరేటి మాటలు కాదు. హల్లెలూయా. కేవలం మన బాగు దేవుడు మాత్రమే కోరేవాడు. ఆయన అంటున్నాడు, ఏమొచ్చింది తల్లి నీకు, ఎందుకు భయపడతాడో అంటే, ఏమొచ్చింది అంటావేంది ప్రభువా, ఎంతో నమ్మకంగా పనిచేసి వాళ్ళ అనుమతితోనే నేను వివాహం చేసుకొని అబ్రహాం గారితో సంతానం పుట్టించుకుంటే ఈరోజు నా తల్లి ఆ యొక్క తండ్రి ఇద్దరు కలిసి బయటికి పారేసినారు. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే నా బిడ్డకు దాహము, ఆ యొక్క నీరు దాపితే తప్ప నా బిడ్డ బ్రతకడు.
నా కళ్ళ ముందు నా కుమారుడు చనిపోతుంటే ఏమొచ్చిందంటావు ఏందయ్యా అని చెప్పేసి దేవునికి మొరపెడుతుంటే దేవుడు అన్నాడు, నీ కుమారుని దాహాన్ని నేను తీరుస్తానన్నాడు. హల్లెలూయా. నీ కుమారుని దాహము తీర్చడమే కాదు, 12 రాజ్యాలకు నేను అధిపతిని చేస్తున్నా అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చేవారంట ఎంత మాత్రం త్రోసివేడంటండి. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పటికీ సిగ్గుపడలేడంట. ఆమె ఎంత మొరపెట్టింటారు దేవునికి, ఎంత ప్రార్థన చేసింటారు అరణ్యంలో తన కుమారుడు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి. ఈరోజు మీరు కూడా మీ పిల్లల గురించి కావచ్చు, వాళ్ళ చదువుల గురించి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు గురించి కావచ్చు, దేవుని సన్నిధానంలో ఎన్ని రోజులు మొరపెట్టింటారు, ఎన్ని సంవత్సరాలు గోజాడింటారు. పిల్లలను మార్చయ్యా, వీళ్ళ భవిష్యత్తు మార్చయ్యా. వివాహాలైనా కూడా వీళ్ళ జీవితాలు మారడం లేదని చాలా మంది వృద్ధాపంలో ఉండి కూడా తల్లులు కుమారుల గురించి రోధిస్తున్న వాళ్ళు. దేవుడు అంటున్నాడు, 2025 సంవత్సరంలో ఎవరైతే ఏ దాహం కొని జీవించారో ఈ 2026 సంవత్సరం వాళ్ళ దాహాన్ని నేనే నీళ్ళ తిత్తి చేతికిచ్చి మరి దాహాన్ని తీరుస్తారు అంటున్నాడు. హల్లెలూయా. చేద్దాం హల్లెలూయా. మీ అందరి దాహాన్ని కూడా నా దేవుడు ఈ 2026 సంవత్సరం తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చదువుదామండి 3వ మాట, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 4 వచ్చిన వరకు చదువుదాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 4 వచ్చిన వరకు. అటు తరువాత మైక్ తీసుకున్నాడు మైక్. నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడును అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులా భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల. చాలక్క. చదవబడినటువంటి వాక్యంలో మరి 3వ మాటగా నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము మరి 1 నుంచి మరి కొన్ని వచనాలు చదివితే ఇక్కడ ఏముందంటే సారాంశంలో నెహెమ్యా ఒక దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఒక శత్రు కోటలో ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడంట. ఏం ఉద్యోగం అంటే ద్రాక్షరసము పాత్ర రాజుకు అప్పగించేటువంటి ఉద్యోగం. ద్రాక్షరస పండ్లు ఉంటాయి కదండి, ద్రాక్ష పండ్లు అవి పండ్లంతా మరి రసంగా చేసి ఆ పాత్రలో నింపి ఆ పాత్ర తీసుకొని వెళ్ళి ఈ రాజుకి ఇవ్వాల. ఈ రాజుకు అది ఆయన ఉద్యోగం, పాత్ర అందించే ఉద్యోగం. ఒకరోజు దర్శనం వచ్చింది ఆయనకి. యెరూషలేములో అంట గోడలు ప్రాకారాలంట కూలిపోయినాయంట, అగ్ని చేత కాల్చబడినాయి. అవి తిరిగి నువ్వు కట్టాలని నెహెమ్యా వెళ్ళని ఆయనకు దేవుని పిలుపు. ఎవరికండి? నెహెమ్యా గారికి. ఆయన చేసే ఉద్యోగం చేసే చోట దేవుని పిలుపు ఎలా ఉందంటే, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి. అక్కడే 1వ అధ్యాయము 3వ వచనంలో చదివితే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడునని నాతో చెప్పిరి. హల్లెలూయా. చూడండి, ఈయన ఏం చెప్పారంట, యెరూషలేములో ప్రాకారాలు పడిపోయినాయ్యా, గోడలు పడిపోయినాయి, నువ్వు వచ్చి కట్టాలయ్యా అని చెప్పేసి ఈయనకు పిలుపు వచ్చింది. అది ఆయన చెవిన పడిన రోజు నుంచి అంట ఆయనకు హృదయంలో ఒక బాధ, ఒక బాధ్యత. రాజు దగ్గరికి ఇలా పాత్ర తీసుకుంటున్నాడు. పాత్ర తీసుకొని ఇలా వెళుతూ
రాజుకు పాత్ర ఇస్తున్నాడు. రాజా తాగు ద్రాక్షరసం. ఇలా ఇచ్చేవాడు ఆ మాట చెవిన పడిన రోజు నుంచి అంట మాట లేదు, మౌనం, మకమంతా విచారం అంట. ఒక విధంగా ఒక అలిగినట్టు, మకమంతా విచారంగా అలిగినట్టు పెడుతున్నాడు. ఆయన అబ్జర్వ్ చేసినాడు, అరే ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర నెహెమ్యా పనిచేస్తున్నాడు, ఎప్పుడు ఇలా మకం విచారంగా పెట్టలేదే, ఎప్పుడు ఇంత అలిగినట్టు మకం పెట్టలేదే, ఎందుకు ఈరోజు ఇలా ఉన్నాడని చెప్పేసి నెహెమ్యాని పిలిచి అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా యొక్క బాధ ఏమి లేదయ్యా, నేను ఎందుకు మకం విచారంగా పెట్టాను, ఎందుకు అలిగిన విధంగా ఉన్నానంటే దేవుని యొక్క పని అక్కడ ఆగిపోయింది. దేవుని యొక్క మందిరము ప్రాకార గోడలు పడిపోయినాయి, అవి నేను కట్టాలయ్యా, నాకు దేవుని పిలుపు వచ్చిందయ్యా, నీకు చెప్తే నువ్వు పర్మిషన్ ఇస్తావయ్యేవో, సెలవు ఇస్తావయ్యేవో అని చెప్పేసి ఒకటే వేదన, నాకు నా దేవుని పని ఆగిపోతాదేమో, చేయలేనేమో అని చెప్పేసి నా మనసులో బాధగా ఉందయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని రాజుకు చెప్పాడంట. ఆయన అలుగుడు దేని గురించి అంట అండి, దేవుని పని చేయాలని. హల్లెలూయా. మన మందిరంలో ఆదివారం పూట వండడానికి ఎప్పుడు ఇద్దరే వచ్చారు, అక్క చెల్లెలు వండుతారు. వాళ్ళు బాగా ఆరాధన అయిపోయినాక అందరూ తిని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళే మళ్ళీ శుభ్రం చేస్తారు, వాళ్ళే మరలా యొక్క సర్వలు అన్నీ తోముతారు. తోమినాక వాళ్ళు మకమంతా వికారంగా పెడతారు. నేను అడిగిన, ఎందుకు కట్టండావు, పొద్దు నుంచి బాగానే ఉండావే, ఇప్పుడు ఎందుకు మకమట్ట పెట్టినావు, మేమే చేయాలన్న పని, ఇంతమంది వచ్చి తినిపోతారు, ఎవరు చేయరు. నేను మీకు ఇచ్చిన ధన్యత కానీ ఏమి ధన్యత చేసి సత్సనామంట. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారండి, మేమే చేయాలన్న పని అని దేవుని పని చేసేటప్పుడు కూడా ఆశ్చర్యపడతారు. ఒక తల్లి అయితే ఇంకా ఆమెనే మందిరంలో దాదాపు మందిరం ప్రారంభించినప్పటి నుంచి ఆ తల్లి, మాణిక్యం అని ఆ తల్లి పేరు, ఆమెకు పాట ఇవ్వకపోయినా మనకు అలుగుతుంది. నేను పాట వాడినాక ఫస్ట్ ఆమెకి ఇవ్వాలి, ఆమెకి ఇవ్వకుండా వెనుక ఆమెకి ఇచ్చినాం అనుకోండి, ఆమె వాడినాక మీకు ఇచ్చే పాడం పోంటుంది. డిమాండ్ ఎలా కాడ, దేవుని కాడ కూడా. నేనన్నా, ఎందుకమ్మా పాడించుకో, వాళ్ళతో వాళ్ళు వాడతానులే అంట, మాడను పో అంట. అంటే 10 దానికి అలుగుతుంటాం కదండి. ఇంట్లో చూడండి, పిల్లలు వయసుకు వచ్చిన పిల్లలు ఏదైనా మొబైల్ ఫోన్ కొనియండి డాడీ అని అడిగితే కొనికపోతే పిల్లలు అలుగుతారు కదమ్మా, అలుగుతారు కదా. ఎగ్జిబిషన్కి పిల్లలు పిలుచుకుపోయినాం అనుకో, నానా టెడ్డీ బీరి కొనినానంటే, మరి ఆ టెడ్డీ బీరి కొనిచ్చేసరికి నా జేబులో ఉండే డబ్బులు అయిపోతాయిరా, అది 1000 రూపాయలు 2000 ఉంటాయి, వద్దురా అంటే పిల్లోడు వాడు అలుగుతాడు కదండి. పండగ పూట వచ్చింది అనుకోండి, భర్త భార్యకు పట్టు చీర కొనిపోకపోతే బచ్చాల మీద ప్రతాపం చూపించారు, ఆవులకి ఇవాళ కాల్చి. హల్లెలూయా. అంటే అలుగుడు చిన్న చిన్న దాకా అలుగుతుంటాం. ఒక ఆయన అంట ఒక సభకి వెళ్ళినాడు, దైవ సేవకుడు. ఆయన పేరు ఏదో తెలియదు, మొత్తానికి మీకు అర్థం కావాలని చెప్తాను. ఆయన పేరు, ఉదాహరణకు మా నాయన పేరు రాజారావు అనుకోండి. ఆ రాజారావు గారు దైవ సేవకులు స్టేజ్ పైకి రావాలా అని అక్కడ ఒక ఆయన యాంకరింగ్ చేస్తే అనౌన్స్మెంట్ చేసినాడు. ఆయన ఎంతసేపు రాకున్నాడు, దైవ సేవకులు రాజారావు గారు స్టేజ్ పైకి రావాలా, ప్రభు పెట్ట మనవి చేయుచున్నాను అయినా రాలే. 3వసారి పిలిచి అయినా రాలే. పక్కనే పిలిచాను, ఇట్లా రాయుడు, ఎందుకు రాకున్నాడు ఆయన అంటే, అయ్యగారు ఆయన పేరుకు ముందు రెవరెండ్ ఉంది, రెవరెండ్ రాజారావు గారిని పిలిచి వచ్చాడు ఆయన, అంతవరకు రాడన్నాడు. అంటే పేరుకు ముందు ఒక బిరుదు ఉంది, అది పిలిస్తేనే వస్తాడు ఆయన, అంతవరకు రాడన్నాడు. అని ఆయన అనుకున్నాడు, ఎందుకైనా అలిగినేది, ఇలా కూడా అలుగుతారా అని చెప్పేసి రెవరెండ్ రాజారావు గారు స్టేజ్ పైకి రావాలా, ప్రభు పెట్ట మనవి చేస్తాడు. వెంటనే లేచాడు, దిగ్గున లేచి హుషారుగా వచ్చాడు. అంటే చిన్న చిన్న దాకా అలుగుతుంటాం మనం, భౌతిక సంబంధమైన విషయాల గురించి కూడా మనం అలుగుతుంటాం. కానీ నెహెమ్యా గారి అలుగుడు దేని గురించి అయ్యా అంటే, దేవుని పని ఆగిపోతుంది నేను వెళ్ళకుంటే. ఇన్ని రోజులు ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను, ఈ ఉద్యోగం చేసి ఇక్కడ వచ్చినటువంటి యొక్క సంపాదన అంతా తీసుకొని పోయి నా దేవుని మందిరంలో ప్రాకారాలు పడిపోయిన కట్టాలా, దాని గురించి ఆయన మకమంతా విచారంగా పెట్టారు. హల్లెలూయా. ఇక్కడ కూడా కొంతమంది విచారంగా పెట్టారు మకం,
తొందర అయిపోయే చెప్పోతామయ్యా అని. హల్లెలూయా అని చెప్పేసి రాజు, నీకు సెలవిస్తున్నాను, నువ్వు వెళ్ళి దేవుని పని ముగించి మరలా రావాలను, మళ్ళీ వచ్చి నీ ఉద్యోగం నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న క్రిస్మస్ దినాన మరి మా భార్య తమ్ముడు అబ్బాయి పేరు బోయాజ్, మరి దుబాయ్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తాడు. అక్కడ దుబాయ్ ప్రాంతంలో అక్కడ గవర్నమెంట్ బ్యాంకులో ఆ అబ్బాయికి ఎప్పటి నుంచో ఆశ, ఎప్పటి నుంచో ఒక బాధ్యత. ఏమిటా బాధ్యత అంటే, ఇప్పుడు మన మందిరం ఉంది కదమ్మా రుద్రవరంలో, మందిరం అంతా రేకులు. మీరు చాలా మంది వచ్చారు కదండి, మందిరం అంతా రేకులు. ఆ యొక్క వర్షం వచ్చినప్పుడు అంత పరిశుద్ధ స్థలం అంతా కారుతుంది, అంతా నీళ్ళంతా కింద పడిపోయి అంతా బురద తగ్గుతుంది అంత అని ఆ అబ్బాయికి ఎప్పటి నుంచో ఆశ. ఒక ఆశ కాదు కానీ ఒక బాధ్యత. దేవుని పని కష్టపడి నేను ఉద్యోగం చేసి, ఇప్పుడు ఈ మధ్య వివాహం కూడా అయింది, 2 సంవత్సరాలు అయింది. నేను నా భార్య ఇద్దరం కలిసి ఇక్కడ ఉద్యోగం చేసి వచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి యెరూషలేం, మన మందిరం పేరు కూడా యెరూషలేం ప్రార్థన మందిరం. ఇక్కడ నెహెమ్యా ఆయన యొక్క కట్టేటువంటి ప్రాకారాలు కూడా యెరూషలేం ప్రాకారాలు, అంటే దేవుని మందిరం. యెరూషలేం అంటే దేవుని మందిరం. మన యొక్క ప్రార్థన మందిరం రుద్రవరంలో ఆ యొక్క చర్చికి అంతా రేకులు, అది స్లాబ్ వేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అబ్బాయికి ఆశ, ఒక బాధ్యత. మరి మొన్నటి దినాన్ని వచ్చినాడు, వచ్చి అంతా మరి ఇంజనీర్ రాలేదులే, గవర్నర్ పిలిపించి మొత్తం ఎస్టిమేషన్ వేసి దేవుని పని చేయాలా, ఖచ్చితంగా ఇక స్లాబ్ వేయాలా. నాకు డబ్బులు రూపాయి మిగలకపోయినా బాధ లేదు, బ్యాంకులో లోన్ తీసుకున్నా సరే దేవుని యొక్క స్లాబ్, మందిర స్లాబ్ నేను వేయాలని చెప్పేసి ఎంతో బాధ్యత కూడా వచ్చాను. మరి దేవుని చిత్తం మరి ఎప్పుడు అది ప్రారంభించబడుతుందో, మరి దేవుని చిత్తం ఎప్పుడుందో తెలియదు. ఇలా నెహెమ్యా ఏం చేశాడంటే, ఇలా రాజు దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళాడండి. వెళ్ళి నాకు అక్కడ చూస్తే పోయిన దగ్గర నుంచి ఆయనకు అంత సమస్యలే. దేవుని మందిరం గోడలు కడతానంటే అక్కడున్న ప్రజలు క్రైస్తవులే వచ్చి నెహెమ్యాకు ఎంతగానో అడ్డం చెప్పారు. గోడలు కట్టనే కూడా చేసినారు, ఎంతో శ్రమ వచ్చింది ఆయనకి. చూడండి, అదే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మరి 5వ వచనం చదివితే, 5వ వచనం 3వ అధ్యాయం 5వ వచనం చదువు. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చెయ్య ఒప్పుకొనకపోయినారంట. దేవుని పని చేస్తామన్నా కానీ ఒప్పుకోవడం లేదంట. ఈ రోజుల్లో కూడా చాలా గ్రామాలలో సువార్త ప్రకటించడానికి వెళుతుంటే మత ప్రచారానికి వచ్చారని చెప్పేసి దేవుని పనికి ఎంతగానో అడ్డంకం చేస్తున్నారు. రుద్రవర ప్రాంతంలో అక్కడ సిఎస్ఐ చర్చ్ ఉంది కదమ్మా, అక్కడ సిఎస్ఐ చర్చ్ అంతా గ్రౌండ్ ఉంటుంది అక్కడ క్యాంపస్. కాక 3 దినాలు మరి దేవుని యొక్క సభలు పెడదామని చెప్పేసి అక్కడ సిఎస్ఐ పాస్టర్ వెళ్ళి అడిగితే సిఎస్ఐ పాస్టర్ మన బంధువే, మా మామలకు బంధువే. ఆయన చెప్పాడట, 3 రోజులు కాకపోతే 7 రోజులు పెట్టుకోండి, అయితే వాక్యము ఆరాధన మీ అల్లుడి లాజరస్కి మేమే చేస్తాం, మేమే చెప్తాం, మేమే ఆరాధన చేస్తాం, మీరు వచ్చే ఊరికి కూర్చోాలండి. అలాగైతే రండి, లేదంటే వద్దన్నా. నేను అనుకునే దేవుని పనే కదా చేయనిపోతలేదు. ఎవరు క్రైస్తవులే సేవకుడు అడ్డం ఎచ్చనాడే అని చెప్పేసి చాలా బాధలేసింది. మందిరానికి వచ్చంటే మన కొంతమంది విశ్వాసులు మన మందిరానికి ఒక వ్యక్తి వచ్చి కంప అడ్డం పెంచాడు, బైక్ అడ్డం పెడతాడు. అన్నం తినిపోతున్నారా మందిరానికి? అన్నాలు లేవా మీకు ఇంటి దగ్గర అని దేవుని పనిని కూడా అక్కడ చాలా ఆటంకం అండి. అక్కడే కాదు, చాలా చోట్ల లోకల్ ఒక సామెత చెప్తారు కదమ్మా, ఇంట్లో వాడే కంట్లో కడ్డీ పుల్ల అన్ని వాడే, బయటోడు ఎక్కడో మనకు ఆపద చేయడంట. మన వానికి ఐక్యతలు, అసూయ, ద్వేషం, కుళ్ళు ఈ గోడలు కట్టడానికి ఈ నెహెమ్యాకి ఎంతగానో అడ్డం చేస్తే చివరికి దేవుడు గోడలు కట్టించాడు. హల్లెలూయా. చదువుతాం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదివితే, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారంగా ఏలులు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు
ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 52 రోజులకు ఏమైందంటమ్మా? గోడ యెరూషలేము గోడలు కట్టడం సమాప్తమైందంట. ఆ 52 రోజుల మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చారు. ఎంతమంది అడ్డం వచ్చారు, ఎంతమందో పుల్లలు వేసినారు, ఎంతమందో పని చేసే వాళ్ళు కూడా చేయనీయకుండా చేసినారు, గౌండలను కూడా వెనక్కి తీసుకొని పోయినారు. ఏదేమైనప్పటికీ చివరికి ఏమైంది? గోడలు కట్టబడ్డాయి. హల్లెలూయా. మరి మన జీవితంలో కూడా 2025 సంవత్సరములు ఏవైతే మీరు కోల్పోయినారో, ఏ కుటుంబాలు అయితే పడిపోయినాయో, ఏ జీవితాలు అయితే పడిపోయిన మీ జీవితాలను 2026 సంవత్సరంలో పడిపోయిన మీ కుటుంబాలను 2026 సంవత్సరాల దేవుడు ఖచ్చితంగా కట్టును గాక. ఆమేన్. పడిపోయిన మీ ఆత్మీయ స్థితిని దేవుడు మరలా అనుగ్రహించును గాక. పడిపోయిన మీ ప్రార్థన బలిపీఠాలు మరలా నిక్షేమంగా నా దేవుడు కట్టును గాక. పడిపోయిన మీ ఆర్థిక స్థితిని మరలా దేవుడు అనుగ్రహించును గాక. పడిపోయిన మీ ఆరోగ్యాన్ని దేవుడు మరలా అనుగ్రహించును గాక. పడిపోయిన మీ కుటుంబాన్ని కట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చదువుదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము చివరికి ఒక మాట, ముఖ్యమైన మాట. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22 నుంచి 26 వరకు చదవండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఉదయకాలము మరి ఈ యొక్క వాక్యాన్ని నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చివరి మాటగా మరి దేవుడే నాకు ఈ యొక్క మాట చూపించాడు. ఏమని చూపించంటే, ఇశ్రాయేలును మోసే ఇలా ఏ విధంగా అయితే మోసే ద్వారా నేను దీవించానో, ఈరోజు నీవు కూడా వచ్చిన వారందరినీ ఈ యొక్క విధముగా నువ్వు దీవించు, నా నామమున నువ్వు ప్రార్థన చేయి, నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలును ఎలా మోసే మరి ఏ విధంగా అయితే అహరోను ఏ విధంగా అయితే దీవించాడో, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏమిటంట? దేవుడు చెప్పినాడు, మోసే నువ్వు వెళ్ళి అహరోనుతో చెప్పు, పాలెంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేసి వాళ్ళందరితో ఈ మాటలు చెప్పు. ఏమనంటే, నా ప్రజలను నీవు దీవించు, నా నామమున నువ్వు దీవించు, వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమిటంట? ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలను, యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి వాళ్ళైతే అక్షరార్థమైన ఇశ్రాయేలు కానీ మనమైతే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం. హల్లెలూయా. కనుక మీతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మిమ్మల్ని కూడా దేవుడు దీవించమంటున్నాడు. కనుక మీరు నమ్మితే ఇప్పుడే యెహోవా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను కాపాడును గాక. ఆమేన్. తర్వాత రెండో మాట 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మిమ్మల్ని అందరినీ తన సన్నిధి కాంతిని మీ పైన, మీ కుటుంబాల పైన, మీ పిల్లల పైన, మీ ఉద్యోగాల పైన, మీ పంట పొలాల పైన, చేతి పనుల పైన దేవుని సన్నిధి ప్రకాశించునుగాక, మిమ్మల్ని కరుణించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చివరి మూడో మాట 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలగజేయునుగాక. హల్లెలూయా. మీకు అందరికీ యెహోవా షలోముగా, సమాధాన కర్తయగు యేసయ్య మీ అందరికి సమాధానం అనుగ్రహించునుగాక. ఆమేన్.
యేసు నామములో మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఈ 2026 సంవత్సరంలో నిక్షేమంగా ఆశీర్వదించి కరుణించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేసి అందరం మోకరించుదాం. చివరి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మరి రేపు మీ మధ్య యెహోవా అద్భుతములు చేయబోతున్నాడని చెప్పి మరి ఏ విధంగా అయితే యెహోషువ తన ప్రజలతో మరి ఏ విధంగా అయితే బోధించాడో మరి ఈ రాత్రికాల సమయాన కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కూడా ఈ సంవత్సరము దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు గనక మనసారా చేతులెత్తి ప్రార్థన చేయండి. మొదటిగా దావీదు ఎక్కడికి వెళ్ళగానే దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని కాపాడుచుండాను. ఆ విధంగా దేవుడు అద్భుతము చేశాడు దావీదు జీవితంలో. పాదాలకు రాయి తగలకుండా తన బ్రతికినంత కాలము యెహోవా దావీదును కాపాడుచుండి తనకు విజయాన్ని అనుగ్రహించాడు. మరి ఈ సంవత్సరం నుంచి మీ జీవితంలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళగానే దేవుడు మీకు తోడుగా ఉండి మీకు అందరికీ మీరు వెళ్ళే ప్రతి చోట చేసే ప్రతి ప్రయత్నములో నా దేవుడు నిశ్చయంగా విజయాన్ని అనుగ్రహించును గాక. రెండో మాటగా 2025 సంవత్సరంలో ఏవైతే మీరు దాహం కొని ఉన్నారో, కొందరు ఇల్లు కట్టాలని, కొందరు అప్పు కట్టాలని, కొందరు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలని, కొందరు ఆరోగ్యాన్ని కట్టుకోవాలని చెప్పేసి ఎందరో దాహము కొని ఇక్కడ కూర్చున్నారు. మరి ఆనాడు అరణ్యములో హాగరు కుమారుడు ఇస్మాయిలు దాహము తీర్చిన దేవుడు మరి ఈ రోజు నీవు నమ్మితే ఈ సంవత్సరంలో నిక్షంగా నా దేవుడు మీ అందరి దాహాలు తీర్చబోతున్నాడు. మీ అందరి జీవితాలు దేవుడు కట్టబోతున్నాడు. పడిపోయిన ప్రాకారాలు నెహెమ్యా ద్వారా ఇలా కట్టాడు. పడిపోయిన మీ జీవితాలను, పడిపోయిన మీ కుటుంబాన్ని, పడిపోయిన మీ యొక్క ఆర్థిక పరిస్థితిని, పడిపోయిన మీ యొక్క వ్యాపారాన్ని, పడిపోయినటువంటి మీ యొక్క ఆరోగ్యాన్ని ఈ 2026 సంవత్సరంలో నిక్షంగా నా దేవుడు కట్టబోతున్నాడు. నిక్షంగా నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిక్షంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు. కనుక మనసారా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తా. అయ్యా నాతోనే మాట్లాడినవుతాను వాక్యమైన దేవుడా, నాతోనే ప్రభు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడినవుతాను. ఈ యొక్క సంవత్సరం అంతా నాకు నా కుటుంబానికి తోడుండయ్యా. పొలానికి వెళితే ప్రభువా అపవాదిగాడు గర్జించే సింహములు ఎప్పుడు మింగుదునా అని చెప్పిద్దారు. పొలంలో ప్రభువా నా పాదాలకు నాయన గాయము చేయాలని చెప్పేసి ఎంతగానో తండ్రి వాడు అయ్యా ప్రభు పండగ కట్టుకోను నాకు తోడుండు ఆయన. సంవత్సరం అంతా నాకు నా కుటుంబానికి తోడుండు తండ్రి. ఉద్యోగానికి వెళ్ళిన, వ్యాపారానికి వెళ్ళినా, ఏ వాహనం పైన ప్రయాణం చేయడానికి వెళ్ళినా కానీ తండ్రి నాకు నా కుటుంబానికి తోడుండని ప్రార్థించి ఏదైతే కొరత కలిగి నువ్వు జీవిస్తున్నావో, ఏదైతే ఆశపడి దేవుడి పాదాల దగ్గరకు వచ్చావో నీ దాహాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. నీ దాహాన్ని దేవుడు ఖచ్చితంగా, నీ దాహాన్ని దేవుడు తీక్షంగా ఆయన నీ చేతికి నీళ్ళ తిత్తినిచ్చి నీ దాహాన్ని క్షంగా తీర్చబోతున్నాడు. గనక మనసారా ప్రార్థించి పడిపోయిన నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. పడిపోయిన నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. పడిపోయిన నీ భర్త జీవితాన్ని కట్టబోతున్నాడు. పడిపోయిన ఆర్థిక స్థితిని కట్టబోతున్నాడు. పడిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని కట్టబోతున్నాడు. పడిపోయిన విశ్వాస జీవితాన్ని, ఆత్మ స్థితిని దేవుడు మరలా పునర్నిర్మించబోతున్నాడు. దేవుడు చివరిగా చెప్తున్న మాట, నా ప్రజలను నా నామమును ఆశీర్వదించు, నిశ్చయంగా నేను వాళ్ళని కరుణిస్తాను, వాళ్ళకు తోడుంటాను, వాళ్ళకు సమాధానమును, శాంతిని, నెమ్మదిని, కృపను కలగజేస్తానని చివరిగా దేవుడు మాట్లాడాడు. గనక మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నైనా వాక్యమైన దేవుడా, మరి ప్రభువా మీరేనైనా వచ్చిన వారితో దూరాన ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. విన్నటువంటి పాటలన్నీ తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి